మనందరికీ తెలిసిన విషయమే. చాట్ జీపీటీ లాంటి శక్తివంతమైన ఏఐలు ఎంత పెద్దవిగా ఉంటాయో వాటిని మన ఫోన్లో లేదా ల్యాప్టాప్లో నడపటం అనేది అసాధ్యమనిపిస్తుంది కదా. కానీ అదే సాధ్యమైతే క్వాంటైజేషన్ అనే ఒక తెలివైన టెక్నిక్ ద్వారా ఈ భారీ ఏఐ దిగ్గజాలను కూడా చిన్నవిగా ఎలా మార్చవచ్చో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రండి ఈ అద్భుతమైన టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడదాం. సరే, మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అసలు ఈ పెద్ద ఏఐ మోడల్స్తో వచ్చిన చిక్కేంటి, దాన్ని సింపుల్గా ఎలా చిన్నదిగా చెయ్యొచ్చు, ఈ ప్రాసెస్లో వచ్చే అడ్డంకులేంటి, చివరికి వీటన్నిటినీ దాటి ఒక తెలివైన పరిష్కారాన్ని ఎలా కనుక్కున్నారో ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్ అసలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూద్దాం. ఉదాహరణకి బ్లూమ్ లాంటి మోడల్స్ తీసుకుంటే వాటిలో ఏకంగా 176 బిలియన్ల పారామీటర్లుంటాయి. ఈ పారామీటర్లంటే ఏంటంటే మోడల్ ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించే చిన్న చిన్న కంట్రోల్స్ లాంటివి అన్నమాట. మరి ఎన్నెన్ని పారామీటర్స్ అంటే ఊహించుకోండి, వాటికి ఎంత మెమరీ కావాలో. సుమారు 352 గిగాబైట్లు. అంటే మన సాధారణ ల్యాప్టాప్లో ఉండే మెమరీ కన్నా దాదాపు 20 రెట్లు ఎక్కువ. మరి ఇంత పెద్ద మోడల్ని రన్ చెయ్యాలంటే చాలా చాలా ఖరీదైన శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు అంటే జీపీయూలు కావాల్సొస్తుంది. దీనివల్ల ఏమవుతోందంటే ఒక పెద్ద అడ్డంకి ఏర్పడుతోంది. ఈ టెక్నాలజీ అనేది కేవలం కొన్ని పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లోనే ఉండిపోతోంది. మరి మనలాంటి రీసెర్చర్లు, స్టూడెంట్స్, కొత్తగా ఏదైనా చెయ్యాలనుకునే డెవలపర్లు, వాళ్ల పరిస్థితేంటి? వాళ్ళు దీన్ని ఎలా వాడగలరు? అసలు సమస్య మొదలయ్యేది ఇక్కడే. కానీ ఈ సమస్యకు ఒక సూపర్ పరిష్కారముంది, ఒక తెలివైన టెక్నిక్. దాని పేరే క్వాంటైజేషన్. అసలదంటేంటో ఇప్పుడు చూసేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే క్వాంటైజేషన్ అంటే మనకు తెలిసిన రౌండ్ ఆఫ్ చేయడం లాంటిదే. మోడల్లో ఉండే నంబర్స్ని, వాటి ఖచ్చితత్వాన్ని కొంచెం తగ్గించి సింపుల్గా మార్చడం. దీనివల్ల మోడల్ సైజ్ బాగా తగ్గిపోతుంది, మెమరీ ఆదా అవుతుంది, అంతేకాదు లెక్కలు కూడా చాలా వేగంగా అయిపోతాయి. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఫోటోని ఊహించుకోండి. అందులో లక్షల కొద్ది రంగులుంటాయి కదా, దాన్ని మనం కేవలం 256 రంగులు వాడి చూపిస్తే ఎలా ఉంటుంది? ఫోటో అయితే అదే, కానీ దానికి కావాల్సిన డేటా మాత్రం చాలా తక్కువ. ఇక్కడ జరిగేది కూడా దాదాపు అలాంటిదే. సరే, ఈ రౌండింగ్ ఆఫ్ అని అంటున్నాం కదా, మరి అది టెక్నికల్గా ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న అసలు విషయం మోడల్ వాడే డేటా రకాలను మార్చడం. మామూలుగా మోడల్స్ని ట్రైన్ చేసేటప్పుడు ఫ్లోట్ 32 అనే డేటా టైప్ వాడతారు. ఫ్లోట్ అంటే ఏం లేదు, పాయింట్ ఉన్న నంబర్స్, ఉదాహరణకి 3.4159 లాంటివి. ఇవి చాలా ఖచ్చితమైన సమాచారాన్నిస్తాయి, కానీ ఒక్కో నంబర్కి 4 బైట్ల మెమరీ తీసుకుంటాయి. చాలా ఎక్కువ కదా. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. ఆ పాయింట్ ఉన్న నంబర్స్ని పాయింట్ లేని సింబల్ నంబర్స్కి అంటే పూర్ణాంకాలకు int 8 మార్చామనుకోండి, మెమరీ వాడకం అమాంతం తగ్గిపోతుంది. చూడండి, 8-బిట్ ఇంటీజర్కి మారితే సైజ్ ఏకంగా 75% తగ్గిపోతుంది. ఇది చాలా పెద్ద ఆదా. దీనికి యాబ్స్ మ్యాక్స్ అనే ఒక పద్ధతి ఉంది. ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఆ పాయింట్ ఉన్న నంబర్స్లో అన్నిటికన్నా పెద్ద నంబర్ ఏదో చూస్తారు. దాని ఆధారంగా ఒక స్కేలింగ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఫ్యాక్టర్తో అన్ని నంబర్స్ని మల్టిప్లై చేసి దగ్గర్లో ఉన్న రౌండ్ నంబర్కి మార్చేస్తారు. అంతే. ఇక్కడ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎడమవైపు ఉన్న కాంప్లెక్స్ డెసిమల్ నంబర్స్ కుడివైపుకొచ్చేసరికి ఎంత సింపుల్ పూర్ణాంకాలుగా మారిపోయాయో చూడండి. ఇలా సింపుల్గా ఉన్న నంబర్స్ని కంప్యూటర్ చాలా ఈజీగా, వేగంగా ప్రాసెస్ చేయగలదు. అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరీ పెద్ద మోడల్స్ విషయంలో ఈ సింపుల్ రౌండింగ్ పద్ధతి ఒక పెద్ద సమస్యను తీసుకొస్తుంది. రీసెర్చ్లో ఏం తేలిందంటే, మోడల్ సైజ్ ఒక స్థాయి దాటిన తర్వాత వాటిని ఇలా క్వాంటైజ్ చేస్తే వాటి పనితీరు దారుణంగా పడిపోతోంది. అసలు కారణమేంటంటే అవుట్లయర్ ఫీచర్స్. ఈ అవుట్లయర్స్ అంటే ఏంటంటే, ఒక క్లాస్లో అందరూ యావరేజ్ మార్కులు తెచ్చుకుంటే ఒకరిద్దరు మాత్రం 100కి 100 తెచ్చుకున్నారనుకోండి, వాళ్లే అవుట్లయర్స్. మనం అందరి మార్కుల్ని 10 పాయింట్ల స్కేల్కి కుదించినప్పుడు ఆ టాపర్స్ యొక్క ప్రత్యేకత మాయమైపోతుంది. మోడల్లో కూడా అంతే. ఈ కొన్ని ముఖ్యమైన నంబర్స్ వాటి విలువను కోల్పోతాయి.
ఈ చిన్న తప్పు ఒక్కో లేయర్ దాటుకుంటూ వెళ్లి పెద్దదైపోయి చివరికి మోడల్ తెలివితేటల్ని దెబ్బతీస్తుంది. సరే, మరి అసలు ప్రశ్న ఇదే. ఆ చాలా ముఖ్యమైన అవుట్లేయర్లకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మోడల్ సైజ్ని ఎలా తగ్గించాలి? దీనికి సమాధానమే ఒక తెలివైన హైబ్రిడ్ విధానం. LLM-N8 అనే ఈ టెక్నిక్ చాలా తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇదేం చేస్తుందంటే, ముందుగా ఆ ముఖ్యమైన అవుట్లేయర్స్ ఏవో గుర్తించి వాటిని పక్కన పెడుతుంది. వాటిని మాత్రం పూర్తి ఖచ్చితత్వంతో ప్రాసెస్ చేస్తుంది. మిగిలిన సాధారణ నంబర్స్ అన్నిటినీ మెమరీ సేవ్ చేసే 8-బిట్ ఫార్మాట్లో ప్రాసెస్ చేస్తుంది. చివరగా ఈ రెండు ఫలితాల్ని కలిపి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. సింపుల్ అండ్ బ్రిలియంట్. దీనివల్ల ఏం జరిగిందంటే, మనకు రెండూ దక్కాయి. క్వాంటైజేషన్ వల్ల కలిగే భారీ మెమరీ ఆదా దొరికింది. అదే సమయంలో మోడల్ పనితీరులో సున్నా నష్టం, అస్సలు నష్టం జరగలేదు. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. ఒరిజినల్ FP16 మోడల్ స్కోర్స్ని మనం క్వాంటైజ్ చేసిన INT8 మోడల్ స్కోర్స్ని పక్కపక్కన పెట్టి చూడండి. చివరి కాలంలో తేడా చూడండి, దాదాపు సున్నా. అంటే మోడల్ సైజ్ని సగానికి తగ్గించినా దాని తెలివిలో మాత్రం ఎలాంటి తేడా రాలేదని ఇది నిరూపిస్తోంది. ఇక దీని ప్రభావమైతే మాటల్లో చెప్పలేంది. ఒకప్పుడు పెద్ద పెద్ద సర్వర్ రూమ్స్ కావలసిన ఈ మోడల్స్ ఇప్పుడు కేవలం సగం సైజ్, సగం ఖర్చుతో కూడిన హార్డ్వేర్ మీద రన్ చేయొచ్చు. చూశారు కదా, ఈ ఆవిష్కరణ కేవలం మోడల్ సైజ్ తగ్గించడం మాత్రమే కాదు, ఇది ఏఐని అందరికీ అందుబాటులోకి తెస్తోంది. మన ల్యాప్టాప్స్, చివరికి మన స్మార్ట్ ఫోన్స్లో కూడా శక్తివంతమైన ఏఐ అప్లికేషన్స్కి దారితీస్తోంది. మరి ఆలోచించండి, ఇంత శక్తివంతమైన ఏఐ అందరి చేతుల్లోకి వస్తే ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చో.